హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబీ ఎడిట్స్. నేను మీ బాబీ. ఈరోజు ఈ వీడియోలో కాపీరైట్ ఇష్యూ వల్ల నేను పూర్తి సాంగ్ని అయితే మీకు వినిపించట్లేదు. ఈ బ్యూటిఫుల్ స్పెషల్ బర్త్డే వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది చాలా బాగుంటుంది. మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. నేను యూజ్ చేసిన ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసేస్తాను. అండ్ నేను యూజ్ చేసిన కైన్మాస్టర్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసేస్తాను. సో మీరు వాటిని అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసేసుకొని యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎడిటింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చిన్న కామెంట్ ఏదైనా సూపర్ అనో నైస్ అనో పెట్టండి. అది నాకు మంచి ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తుంది. ఈ వీడియోకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి, రిప్లై ఇస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఒక మెసేజ్ అయితే చేయండి. అక్కడ కూడా నేను వాటికి ఆన్సర్ అయితే చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను కైన్మాస్టర్ ఎడిటింగ్తో పాటు అలైట్ మోషన్ ఎడిటింగ్, పిక్సార్ట్ ప్రో ఎడిటింగ్, పిక్సెల్ ల్యాబ్ ఎడిటింగ్, స్నాప్సీడ్ ఎడిటింగ్ కూడా చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. కొత్త కొత్త వీడియో ఎడిటింగ్స్ అయితే మీ ముందుకు వస్తాను. ఇప్పుడైతే ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాము. మీ ఫోన్లో ఉన్న కైన్మాస్టర్ యాప్ని అయితే ఓపెన్ చేసేయండి. ఈ విధంగా కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. ప్లస్ మీద ట్యాప్ చేసేయండి. 9:16 రేషియో అనేది సెలెక్ట్ చేసేసుకోండి. ఈ సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. ఎడిటింగ్లోకి వెళ్ళిపోయి ఫిల్ స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి. డిఫాల్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఫోటో క్లిప్ అనేది 4.5లోనే ఉంచేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మీరు ఎవరి ఇమేజెస్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజెస్ మీకు నచ్చినన్ని అయితే తీసేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా కొన్ని ఇమేజెస్ మాత్రమే తీసుకుంటున్నాను. సో ఈ విధంగా కొన్ని ఇమేజెస్ అయితే తీసేసుకోండి. ఈ విధంగా కొన్ని ఇమేజెస్ తీసేసుకొని ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చేసి ఏం చేస్తారంటే అవి ఆటోమేటిక్గా జూమ్ అవుతాయి, చాలా బాగుంటాయి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోయి కిందకి వెళ్ళిపోండి, గెట్ మోర్ మీద క్లిక్ చేసేయండి. ఈ విధంగా గెట్ మోర్ మీద క్లిక్ చేసి మోడర్న్ సింపుల్ అని లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. దాని మీద క్లిక్ చేసి కొంచెం కిందకి జరిపినట్లయితే రైట్ సైడ్లో ఫోటోగ్రాఫ్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసేయండి. మీకు ఇన్స్టాల్డ్ ప్లేస్లో డౌన్లోడ్ అని ఉంటుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇన్స్టాల్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. బ్యాక్ మీద ప్రెస్ చేయండి. ఇంకొకసారి బ్యాక్ మీద ప్రెస్ చేసి ఫోటోగ్రాఫ్లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు 01 కానీ 02 కానీ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసేసుకొని టైటిల్ టెక్స్ట్ వద్ద హ్యాపీ బర్త్డే అని అయితే టైప్ చేసేయండి. ఈ విధంగా హ్యాపీ బర్త్డే అని టైప్ చేసి ఏ మీద క్లిక్ చేసేయండి. ఈ విధంగా హ్యాపీ బర్త్డే అని టైప్ చేసి ఏ మీద క్లిక్ చేసేయండి. దీనికి ఒక ఫాంట్ అయితే ఇచ్చేసేయండి. నేను ఎగ్జాంపుల్గా ఫ్రెష్ మ్యాన్ తీసుకుంటున్నాను. సో ఈ విధంగా తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఓకే మీద క్లిక్ చేసేయండి. ఇప్పుడు సెకండ్ టైటిల్ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు ఎవరికి విషెస్ అయితే చెప్తున్నారో వారి నేమ్ అయితే తీసుకోండి. నేను ఎగ్జాంపుల్గా బేబీ అని తీసుకుంటున్నాను. సో ఈ విధంగా బేబీ అని తీసేసుకొని ఎగ్జాంపుల్ ఒక లవ్ సింబల్ అయితే ఇస్తున్నాను. సో ఈ విధంగా తీసేసుకొని ఓకే మీద క్లిక్ చేసేయండి. ఈ విధంగా తీసేసుకొని ఓకే మీద క్లిక్ చేసేయండి. ఇప్పుడు సెకండ్ ఇమేజ్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోయి ఫోటోగ్రాఫ్ మీద క్లిక్ చేసి ఇప్పుడు 03 నుంచి 08 మధ్యలో మీకు నచ్చిన ఒక గ్రాఫిక్ అయితే తీసేసుకోండి. తీసేసుకొని టైటిల్ టెక్స్ట్ దగ్గర మళ్ళీ హ్యాపీ బర్త్డే అయినా పెట్టుకోండి, లేదా మీకు నచ్చిన టెక్స్ట్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా మాత్రమే ఇలా పెడుతున్నాను. సో ఈ విధంగా ఒక టెక్స్ట్ అనేది ఇచ్చేస్తున్నాను. ఆ టెక్స్ట్కి మళ్ళీ ఏ మీద క్లిక్ చేసి ఒక ఫాంట్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి. ప్రతిసారి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ టైటిల్ టెక్స్ట్ దగ్గర మీకు నచ్చిన టెక్స్ట్ ఏదైనా తీసేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా లవ్ సింబల్స్ అయితే తీసుకుంటున్నాను. సో ఈ విధంగా తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సేమ్ ప్రాసెస్ అనేది అన్ని ఇమేజెస్కి అయితే చేసేయండి. ఫస్ట్ మీరు చేయాల్సిందలా జస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేయడం, క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోవడం, ఫోటోగ్రాఫ్లోకి వెళ్ళిపోవడం, ఒక ఎఫెక్ట్ అనేది తీసేసుకొని టైటిల్ టెక్స్ట్ దగ్గర మీరు రాయాలనుకుంటున్న ఏదైనా టెక్స్ట్ ఉంటుంది కదా, సో ఈ విధంగా మీకు నచ్చిన టెక్స్ట్ ఏదైనా రాసుకోవడం, ఓకే మీద క్లిక్ చేయడం. అండ్ టైటిల్ టెక్స్ట్ దగ్గర మళ్ళీ మీకు నచ్చిన టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ తీసేసుకోవడం, దానికి ఒక ఫాంట్ అనేది సెలెక్ట్ చేయడం, టిక్ మార్క్ ఇచ్చేసేయడం. సో ఈ విధంగా అన్ని టెక్స్ట్కి ప్రతిదానికి ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. మీకు నచ్చిన టెక్స్ట్ అయితే రాసేసుకోండి. ఈ విధంగా అన్ని ఇమేజెస్కి చేసేసుకున్న తర్వాత ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇమేజ్కి మధ్యన ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసేయండి. ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ కిందకి వెళ్ళిపోయినట్లయితే గెట్ మోర్ అని ఉంటుంది. సో గెట్ మోర్ స్టోర్లోకి వెళ్ళిపోయి యాక్షన్ మీద క్లిక్ చేసేయండి. యాక్షన్ మీద క్లిక్ చేసి కొంచెం కిందకి జరుపుకుంటూ వెళ్ళినట్లయితే మనకు చాలా ట్రాన్సాక్షన్స్ అయితే వస్తాయి. నేను ఎగ్జాంపుల్గా షేక్ ఇట్ అయితే తీసుకున్నాను. మీకు నచ్చిన ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే అవైనా తీసుకోవచ్చు. ఇన్స్టాల్డ్ ప్లేస్లో మీకు డౌన్లోడ్ అని ఉంటుంది. డౌన్లోడ్ చేసేసుకోండి, ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. బ్యాక్ మీద క్లిక్ చేసేయండి. ఇంకోసారి బ్యాక్ మీద క్లిక్ చేసేయండి. ఇప్పుడు షేక్ ఇట్లోకి వెళ్ళిపోండి. దీనికి ఒక ఎఫెక్ట్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసేయండి. షేక్ ఇట్లోకి వెళ్ళిపోయి ఇంకొక ఎఫెక్ట్ తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ విధంగా ఇమేజ్కి మధ్యన ఉన్న ప్లస్ మీద క్లిక్ చేయడం, షేక్ ఇట్లోకి వెళ్ళిపోవడం, ఒక ఎఫెక్ట్ అనేది తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయడం. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఫస్ట్కి వచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి.
నేను ప్రొవైడ్ చేసిన బోర్డర్ ఉంటుంది కదా, ఫస్ట్ ఆ బోర్డర్ తీసుకోండి. ఈ విధంగా ఆ బోర్డర్ తీసుకొని కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. హాఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. దీన్ని వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసేసుకోండి. సో దీన్ని వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసేసుకొని ఫస్ట్కి వచ్చేసేయండి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక టెంప్లెట్ అయితే యూజ్ చేశానో ఆ టెంప్లెట్ని కూడా తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన ఆ టెంప్లెట్ని కూడా తీసుకొని కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. హాఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇంకొకసారి అదే టెంప్లెట్ మీద క్లిక్ చేసేయండి. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆడియో మీద క్లిక్ చేసేయండి. ఆడియో మీద క్లిక్ చేసి ఫోల్డర్స్లోకి వెళ్ళిపోయి మీకు నచ్చిన సాంగ్స్ ఉంటాయి కదా, మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకున్నది అదైనా తీసుకోవచ్చు, లేదా నేను ఒక సాంగ్ అయితే ఇచ్చాను సో ఆ సాంగ్ అయినా తీసేసుకోవచ్చు. ఆ సాంగ్ మీద క్లిక్ చేసి ప్లస్ మీద ట్యాప్ చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడైతే ఒకసారి ప్లే చేసి చూసుకోండి. నేను కాపీరైట్ ఇష్యూ వల్ల ఎటువంటి మ్యూజిక్ అయితే వినిపించట్లేదు. సో ఈ విధంగా చేసేసుకున్న తర్వాత చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది ఈ వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. రెజల్యూషన్ 1080pలో ఉంచుకోండి. ఫ్రేమ్ రేట్ 30లో ఉంచుకొని, బిట్ రేట్ అనేది 4 to 5 మధ్యలో ఉంచుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియోని వితిన్ మినిట్స్లో అయితే చేసుకోవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఎడిటింగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.